హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది. మనకు 3 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి 7.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలను సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబినేషన్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఈ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ముందరికి వచ్చేసి ఇక్కడ 7.15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది కదా, ఈ ఫోటోకి ఆ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఇంతకుముందు కాపీ చేసుకున్నాగా ఇక్కడ కాపీ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకి పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా జూమింగ్ తక్కువేసుకోండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ 12.2 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫోటో కూడా అప్లై చేసుకోండి. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అప్ చేసుకొని పేస్ట్ స్టైల్ ఫోటోని కొద్దిగా జూమ్ 2 ఫింగర్స్ జూమింగ్ తక్కువేసుకోండి, జస్ట్ అయిపోతుంది. ఇలా ఇలా వచ్చేస్తుంది. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సేమ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ ఫోటోని కూడా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరి ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, 9.3 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ట్యాబ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా యాడ్ అయిపోతుంది. ఫుల్ కాంబినేషన్ తీసుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. 13.24 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. పైన 3 డేస్కి తీసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసండి, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ 3వ బిట్ మార్క్, ఇక్కడ 3 బిట్ మార్క్ కాడికి వచ్చేసి ఇక్కడ 5.27 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ 3 బిట్ మార్క్ ఉంది కదా, 10.12 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.